హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. శనివారం అంగడిలో ఇలా అయితే తీసుకొచ్చారనమాట. అక్కడే కాయలు కడిగి తుడిచి ఇలా ముక్కలు కొట్టించుకొని తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. 2 కేజీల వక్కలు అన్నమాట ఇవి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్, ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ కంటే ఎక్కువగా సాల్ట్ వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. మా ఇంట్లో మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటామన్నమాట ఆవకాయ పచ్చడి. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి ఇలా 1 కప్పు వరకు ఆవాలు, వీటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులోకి 1 కప్పు వరకు ఎల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. వీటిని కూడా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని కూడా వేరొక బౌల్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆవపొడిని వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసేసరికి మొత్తం ఇలా వాటర్ అయితే వచ్చేసింది. ఇలా అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 1/2 కేజీ కంటే ఎక్కువగా ఆయిల్ని అయితే వేసుకోవాలి. మేమైతే పూర్తిగా కర్నూలు ఆయిలే వాడతామన్నమాట పచ్చళ్ళలోకి. అలాగే మీరేం ఆయిల్ యూజ్ చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలి. ఒక 10-12 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అడుగంటకుండా స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే మంచి కలర్లోకి అయితే వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆయిల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
పూర్తిగా చల్లారిపోయింది ఆయిల్ అయితే. ఇందులోకి కొత్త కారం అండి 1 కప్పు వరకు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపునంతా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు. ఇంతేనండి మా ఇంటి ఆవకాయ పచ్చడి. మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడు జాడీలోకి పెట్టేసుకోవాలి పచ్చడినంతా. కొత్త ఆవకాయ పచ్చడి ఎంత బాగుంటుందో అసలు. ఇలా చద్దన్నం ఉంటే ఇందులో కలిపేస్తుందన్నమాట మా అత్తమ్మ అయితే. చూస్తూ ఉంటేనే అసలు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అన్నమాట. పబ్బా ఏమన్నా టేస్ట్ అసలు చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకొక 2-3 డేస్ తర్వాత తిన్నారంటే ఇంకా చాలా బాగుంటుంది. పప్పు మామిడికాయ పచ్చడి అయితే సూపర్ కాంబినేషన్ అసలు. ఇప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక వర్షం పడిందంటే అస్సలు తినలేము పచ్చడి. ఇంతేనండి మా ఇంటి ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.